దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పరిశుద్ధ పునరుద్ధాన దినానికి ప్రభు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాము. ఆయన సన్నిధానానికి ప్రభు మనల్ని నడిపించినందుకు 17 దినాలు తన కృపలో మనల్ని భద్రపరిచి సంవత్సరం ఆఖరికి మనం వచ్చేస్తా ఉన్నాము. అయినప్పటికీ ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉంది కాబట్టి మనకు నశించుకోలేదు. ప్రతిదినం ఆయన ఆశ్చర్యత మన పట్ల నూతనంగా తెలియపరచబడుతుంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనం అందరం లేచి నిలబడతాము. లేచి నిలబడి దేవుని వాక్యాన్ని ఉత్తరప్రతిలో చదువుకుందాము. చక్కటి కీర్తన 86వ కీర్తన మనం ఉత్తరప్రతిలో చదువుకుందాము. గృహంలో ఉన్నవారు కూడా మీరు లేచి నిలబడి దేవుని వాక్యం చదివినప్పుడు ఆయన గౌరవించినట్లయితే ఆయనకు మహిమ, దేవుని ఆశీర్వాదం మీకు ఉంటుంది. దయచేసి గృహంలో ఉన్నవారు కూడా మీరు లేచి నిలబడి మీ బైబిల్స్ తీసి మాతో కలిసి అందరము దేవుని ఈ యొక్క కీర్తన చదువుతూ ఆయన స్తుతిద్దాం. ఆయన యొక్క దేవుని మనం పొందుకుందాం. 86వ కీర్తన Psalm 86 మొదటి నుంచి చివరి వరకు ఉత్తరప్రతిలో చదువుకుందామండి. 86వ కీర్తన చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. ప్రభువా, దినమెల్లా నీకు మొర్రపెట్టుచున్నాను, నన్ను కరుణించుము. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడవు. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టదను. ప్రభువా, దేవతల్లో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగుజేయము. ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును తప్పించున్నావు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుతున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచము. దయచేసి కూర్చుందామండి. మన తల వంచి కళ్ళు మూసుకొని మన దేవాది దేవుడైనటువంటి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి మన మనసును ఐక్యపరుచుకుందాము. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడుకొని ఏక హృదయంతో ఏక మనసుతో ఆరాధిస్తారో ప్రభు అన్నాడు, అక్కడ నా సన్నిధిని ఉంచుతానండి. మనమందరము మన తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభా, మీ దినము మేము అన్ని మీ సన్నిధిగా విడిచిపెడుతున్నాం. ప్రభా నాయన, నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలు, మమ్మల్ని అగాధంలో నుంచి, ప్రాంతాల నుంచి విడిపించిన దేవుడు నాయన. ఇదిగో మీరు దేని కొరకైనా కనిపెడుతున్నారేమో, మనం చేసినటువంటి చివరి ప్రార్థన ఆయనకి శుభకరమైన ఆనవాళ్ళు మాకు కనపరచండి ప్రభా. ఆయన కనపరిచే దేవుడు. ఇద్దరు ఎంతమంది అయితే ఆశతో వచ్చినారో ప్రభా, ఇదిగో నా ప్రాణాన్ని నేను తృప్తిపరిచి పంపించడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నా హృదయాన్ని నేను సిద్ధపరచుకున్నాను దేవా. ఇదిగో నీ కృపను బట్టి నేను సిద్ధపరచుకున్నాను. నా శక్తితో నేను సిద్ధపరచుకోలేను కానీ ప్రభా, నీ మీద నేను ఆధారపడుతున్నాను. ఒకవేళ నా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంటే ప్రభా, ఇదనము మీరు నాయన తండ్రి మీ పసందికి తీసుకొని వచ్చి కూర్చుని పెట్టండి ప్రభా. నాయన, నా మనసులో అనేకమైన ఆలోచనలు తిరుగుతున్నాయి కానీ ప్రభా, ఇదిగో మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ఏకదృష్టి నాకు దయచేయండి. అప్పుడు నేను నీ నామానికి నేను భయపడతాను ప్రభా. నీ నామానికి భయపడినట్లుగా నాకు ఏకదృష్టి కలుగజేయమని ప్రభుని అడుగుదాం. అదేం సేవకుని ఆయన సిలువు మరుగుపరిచి మనతో మాట్లాడమని దేవుణ్ణి కోరుకుందాము, ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైనటువంటి ఘనమైన కృపగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు కరుణగల దేవుడు, కృప కలిగిన దేవుడు నాయన తండ్రి. మమ్మల్ని సమాధానంతో నాయన తండ్రి భద్రపరిచి నాయన తండ్రి నాయన, మరి మీరు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి నీ కృప కొరకే మేము ఏమిచ్చి నిర్వర్తించగలం ప్రభా. ఇదిగో దావీదు మహారాజు అంటున్నాడు, అంత గొప్ప చక్రవర్తి కూడా నా రక్షణ పాత్రను చేతిలో పట్టుకొని, నా దగ్గర ఏం లేదు నాయన, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లాట్ గడ్ ఫాదర్. నువ్వు నాకు ఇచ్చిన రక్షణ ఒకటే ఉంది, ఎందుకంటే అది మాత్రమే నీ సన్నిధికి నన్ను తీసుకురాగలదు. అది మాత్రమే నేను నీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వగలదు. అది మాత్రమే నీవిచ్చే పరలోకపు దీవెన పొందుకోవడానికి చూపించగలదు. ఇదిగో ఆ రక్షణ పాత్రను ఇదిగో ప్రభా, మేమందరము నీ సన్నిధికి తీసుకొచ్చి మేము మాట్లాడుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో మా యొక్క మనవులను కుమరించుకుంటున్నాం నాయన. మా హృదయాలు మేము కుమరించుకుంటున్నాం. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. మీ శుభకరమైనటువంటి ఆనవాళ్ళు మాకు దయచేయండి. మాకు ఏకదృష్టి దయచేయండి ప్రభా తండ్రి. నీ నామానికి భయపడడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ నాయన, ఇదిగో తండ్రి మమ్మల్ని అందరూ మీ చేతులు మేము అప్పచెప్పుకుంటున్నాం. ఆయనకి స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నా దిన సేవకుని సులువు చాటును మరుగుపరచండి నాయన. ఇదిగో నాయన, ఇదిగో ఏ వాక్యంతో మాతో మాట్లాడుతున్నారో దాన్ని బట్టి నీకు వందనాలు. ఒక్కొక్కరిని బలపరచండి నాయన. మీ వాక్యం ఆదరించేది నాయన, నీ వాక్యం సమాధానం ఇచ్చేది, నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది ప్రభు. అట్టి వాక్యంతో మాతో మాట్లాడమని ఇంకా గృహాలను ఉంటూ నాయన తండ్రి, మరి రాలేకుండా నా పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మేమందరము ఒక దినము నాయన తండ్రి నా గొప్ప సంఘంగా మీరు ఇవ్వబోయే నాయన తండ్రి ఆ యొక్క విశాలమైన స్థలంలో ఆరాధించాలని ఆశ ఉంది. అది మీరు తీరుస్తారు, ఎందుకంటే అది మీ పట్ల మాకున్న ఆశ ప్రభు తండ్రి. అట్టి కృపను మాకు దయచేస్తున్న వందనాలు చెల్లించుకుంటూ, ఇదిగో నాయన తండ్రి ప్రత్యేకంగా మేము బెరలో పాల్గొని నేను మైంపరిచే కృప మాకు ఇమ్మని
ఆరాధన చేస్తున్న వారిని, పాటలు పాడుతున్న వారిని, ప్రతి ఒక్కరిని, ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న వారిని, ఎలక్ట్రానిక్స్ హ్యాండిల్ చేస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి, నీ ఆత్మతో నింపండి. నాయన మేమేం చేసినా నీ కొరకు చేస్తున్నట్టుగా మేము చేస్తున్నాం ప్రభా. అట్లాంటి హృదయాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. దీవించి ఆస్వాదించమని, మీరు ఘనత మహిమ కృపలు పొందుకోమని, మొదటి నుంచి చివరి వరకు నీ సన్నిధి మమ్మ నుంచి మీ ఆత్మతో నింపి నడిపించమని యేసు నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఆరాధనలో కొనసాగుతాం. కీర్తన పుస్తకంలోని మరొక పరిచయమైన పాట యెహోవా నా మొర ఆలకించెను. మనకి తెలిసిన పాట. ఒకవేళ ఈ పాట కూడా తెలియని వారు ఎవరైనా ఉంటే విని నేర్చుకోమని కోరుతున్నాం. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. అహర్షిషలనీనుడగునా దుహాయనని మని గ్రహించి మనిపై యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధురసు విశేష వాఫల నిశాంతముగ చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. మదాబలము బోలు నామది, తన ప్రదీప్త వాక్య కుశాహతి. యథేచ్ఛలన్నిటి కుదిర్చి పాపపు మొదలు తుదై నరిగి నరిగి చేచెను. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. అగణ్య పాపియని రోయక నన్ను గూర్చి తన సుతుని నాశక. తెగించి మృతి కోపగించి పాపపు నిగులు దిగులు సొగసుగాల నల్చెను. యెహోవా నా మొర ఆలకించెను, తన మహాదయను నన్ను గ్రహించెను. దయచేసి నిలబడగలిగిన వారు నిలబడండి, నిలబడలేని వారు అలాగే ఉండొచ్చు. ఏ రకమైన ఒత్తిడి లేదు. Praise the Lord. Hallelujah. Glory, glory, glory belongs to him. God who said, I am and I am. నేను ఉన్నవాడను అని వాడను అని చెప్పిన దేవుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే గొప్ప దేవుడై ఉన్నాడు, ఘనుడై ఉన్నాడు. ఆయన వంటి వారు ఇంకెవ్వరూ లేరు. అట్టి దేవుడిని మనము ఈ దినాన్న we are not accidentally come here. It is because of his sheer grace. రాత్రి గడిపి చూడని వారు ఉన్నారు, ఉదయాన్ని చూడని వారు ఉన్నారు. వారందరికంటే మనం ఎవ్వరం శ్రేష్ఠులం కాదు, కానీ ఆయన జాలిని బట్టి, ఉచితమైన కృపని బట్టి, ప్రేమను బట్టి, కనికరమును బట్టి దినాన్ని మనం నిలబడి ఆయన్ని హర్షించి ఆరాధిస్తున్నాము. శుద్ధుడా, గనుడా, రక్షకుడా, నా కాపరి నీవే, నా దేవుడు నీవే. బలమిచ్చువాడా నా స్నేహితుడా
బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సిలువలో ఆయన చేసిన యాగమును బట్టి, మనకిచ్చిన రక్షణను బట్టి, మనకిచ్చిన నిరీక్షణ బట్టి ఆయనకి ఏమి ఇచ్చినా ఏమి చెల్లించుకున్నా సరిపోదు. హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ హోప్. హీ ఈస్ ది ఓన్లీ సోర్స్ ఆఫ్ అవర్ హోప్. ఇదిగో మనము పరలోక రాజ్యంలో చేరి అందరితో పాటు 24 పెద్దలతోటి, కోట్లాది దూతలతోటి ఆయన పరిశుద్ధుడు 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 అని ఆరాధించే దినము నాకు మనం దగ్గరగా ఉన్నాం. You're close to it. How wonderful and awesome to worship this kind of a God. అట్టి దేవుని ఇక్కడ మనం చూడగలము, అక్కడ ఇంకా స్పష్టంగా యేసుక్రీస్తు వాని స్వరూప్యంలో మనం చూడగలము. How awesome it is, how good it is. అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. చూడాలని ఉంది, నా యేసుని చూడాలని ఉంది. కోటాది దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుచుండగా నాకు చూడాలని ఉంది, మీకు చూడాలని చప్పట్లు కొడుతూ ఎంతో సంతోషంగా ఈ పాటలు పాడుతూ ప్రభుని ఆరాధిద్దాం మనం. చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. పగలు ఎదురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, పగలు ఎదురు బాణమైనను, రాత్రి కలుగు భయముకైనను, కలలను కాపాడు నానాడవు, వాడవు ఆనందవాడవు, కలలను కాపాడే నానాడవు, ఉన్నవాడవు అనువాడవు ఆనందవాడవు. చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగుమై, నా పాదములకు దీపమై, నా త్రోవలకు వెలుగుమై, ఎడబాయని నా తోడు నీవే, కంటికి రెప్పలగా మారే నాకు నీవే, ఎడబాయని నా తోడు నీవే, కంటికి రెప్పలగా మారే నాకు నీవే. చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుచుండగా చూడాలని, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది యేసుని చూడాలని ఉన్నది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, అట్టివారు దేవునిని చూసెదరు. బ్లెస్సెడ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్, ఫర్ దే షిల్ సీ గాడ్. ప్రభు ఆ రీతిగా మమ్మల్ని పరిశుద్ధపరచండి, శుద్ధి చేయండి. శ్రద్ధతో ప్రభు మీ వైపు చూస్తూ మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. మా సమస్తము మీకు అర్పించడానికి మేమెప్పుడు నాయన మరి వెనుకంజ వేయక, అనుమానపడక, ఆశతో ఆనందంతో మమ్మల్ని మేము సజీవ యాగముగా అనుదినము అర్పించుకోవడానికి ఆ మనస్సును, ఆ ఉద్దేశమును, ఆ సిద్ధపాటును, ఆ సమర్పణను మాకు దయచేయండి. నా చేతులను పైకెత్తెదను, నా చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని, లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనేము నీరు ప్రేమను. లేవనెత్తుము శుద్ధి చేయుము, పొందనేము నీరు ప్రేమను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే. కృమ్మరించుము నీరు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. కృమ్మరించుము నీరు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. మాలో ఈ చక్కని పనిని ప్రారంభించిన గొప్ప దేవా, ఈ సత్క్రియను ప్రారంభించిన గొప్ప దేవా, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి స్వరూపంలోనికి మార్చుకునే పని మీకు ఇష్టమైన మా జీవితంలో చెక్కివేయండి, తీసివేయండి. మేము సమర్పించుకోవడానికి, సహకరించుకోవడానికి నాయన మరి మాకు సహాయం చేయండి. అప్పుడు మీరు ఆశించిన పాత్ర వలె, పనిముట్టు వలె మేము శుద్ధి చేయబడి తయారు చేయబడగా అప్పుడే నాయన మీరు మమ్మల్ని వాడుకోగలరు. ఆ రీతిగా మేము సిద్ధపాటు కలిగిన శుద్ధి చేయబడిన జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. చివరి పాటను పాడి దేవుని మెల్లని స్వరమును వినడానికి మరొకసారి సిద్ధపడదాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథ. స్తుతి పాడేదా నా యేసునాథ. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథ. నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే నాపై నీవు ప్రేమ చూపిన కృపామయా. అర్హతే
స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నాకై, మా పరిచర్యకై, ఈ పరిచర్యలో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికై మీరు చేసిన మేలన్నిటిని బట్టి కోట్లాది స్తుతులు స్తోత్రాలు. With all our heart, O Lord, we say, we love you, we thank you. We are not worthy to be alive, but in your grace and mercy, we are able to breathe. Help us to live lives that bring glory and honor to you. అనుదినము మీరు మాకిచ్చిన అతి గొప్ప బహుమానమని, అతి గొప్ప వరమని మేము ఎంచుకొని జాగ్రత్తతో మా దృష్టి అటు ఇటు వెళ్ళక మీ పెక్కుమాడిన యేసు ప్రభువారిని చూస్తూ ఆశతో ఆసక్తితో వెంబడిస్తూ మీరు ఇంతగా మమ్మల్ని ప్రేమించుచుండగా ఆ ప్రేమను ప్రభు ధారాళంగా పంచిపెట్టేవారుగా మా మాటలు మా పనులు ఉండడానికి సహాయం తెచ్చేయండి. మరొక చక్కని పునరుద్ధాన దినము ఎంత గొప్ప భాగ్యమయ్యా. మీ నామమును ఉచ్చరించడానికి, మిమ్మల్ని గురించి పాటలు పాడడానికి, మా దృష్టిని మీ మీద ఉంచడానికి, మీ మాటలు మేము వినడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి మరొక పర్యాయము మాతో మాట్లాడి మీ శ్రేష్టమైన విలువ కలిగిన జీవము కలిగిన మాటలు మీరు మాకు దయచేస్తారని నమ్ముతూ యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొక 2 నిమిషాలు అలాగే నిలబడితే సారీ ఫర్ కీపింగ్ యూ. నేటి దిన ధ్యానం కోసం ఎంచుకున్న వాక్య భాగం మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు. చాలా పరిచయమైన వాక్య భాగము. అండ్ ఐ టెల్ యూ హౌ ఎక్సైటెడ్ ఐ వాజ్ యెస్టర్డే ఈవినింగ్. ఇక్కడ నేను వర్తమానంలోకి వెళ్తున్నప్పుడు చెప్తాను. ఈ సంఘటన మనం ధ్యానం చేయబోతున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి 6 వచనాలు సోదరుడు సోలొమన్ రాజు గారు చదివి వినిపిస్తారు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశంలోకి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి కీబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, ఏసే, యూదా, సీమోను అనే వారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని అక్కచెల్లెండ్రందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ గణహీనుడు కాదని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచు తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామం తిరుగుచూ బోధించుచుండెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చోండి. గత 2 సాయంకాలాలు ఇక్కడ కోవిడ్ కి ముందు ప్రతి వారం యవనస్తులు కూడుకునేవారు, సండే స్కూల్ వారు కూడుకునేవారు, మనం అందరం వందలాది మందిగా కూడుకునేవారు. కానీ లాస్ట్ ఇయర్ లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం కూడా మనం లిమిటెడ్ సీటింగ్ తోనే ఈ రీతిగా మాస్కులు వేసుకొని, బయట శానిటైజ్ చేసుకొని, టెంపరేచర్ చెక్ చేసుకొని ఈ రీతిగా ఆరాధిస్తున్నాం. కానీ యవనస్తులను ఒకసారి మళ్ళీ అందరినీ ఉజ్జీవింప చేయాలని
ఇక్కడికి పిలిచాం. చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. 2 గెస్ట్ స్పీకర్స్. నిన్నటి నాన్న ప్రమోద్ చంద్రశేఖర్ ఆయన మాట్లాడారు. నాకు చాలా పరిచయం తను. దేవుని చిత్తమును తెలుసుకున్నట, దేవుని చిత్తమును చేయుట ఆ అంశం. అయితే తన మెసేజ్ ఎండ్ అవుతున్నప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం అన్నాడు. నేను ఇంకా లిటరల్గా ఎగిరి గంతలేదు అంతే. I was so excited. అంటే when something happened, because I'm preaching about that today. And of course తను అందులో ఉన్న 5 ప్రశ్నలు యేసుప్రభువు అలాగా ఇక్కడ వేసిన 5 ప్రశ్నలకు జవాబు అప్పటికే ఇచ్చేసాడని అది చూపించి తను క్లోజ్ చేశాడు. తర్వాత నేను అన్నాను, ఇట్ ఈస్ అనదర్ కన్ఫర్మేషన్ దట్ దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ మీ టు ప్రీచ్. అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది అలాగా. అండ్ ఐ ప్రైజ్ గాడ్. సో నేను ఈ వాక్య భాగంలో నుంచి మీ అందరికీ తెలుసు, మనం ధ్యానం చేసే వచనం కానీ వాక్య భాగం కానీ ఆ రీతిగా చాలా మటుకు అందులో ఉన్న మాటల్ని తీసుకొని కొంచెం మాడిఫై చేస్తూ లేకపోతే డైరెక్ట్ గాను నేను మెసేజ్ టైటిల్ ఇవ్వటం జరుగుతుంది కొంతకాలంగా. కాబట్టి అంటే కేవలం అదే వర్తమానం అంతా కాదు, కానీ ఒక వర్తమానం శీర్షిక ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో శీర్షికలు పెట్టడం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కొంచెం ఇంకా రిఫైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దేవుని సహాయంతో. సో నేను ఎంచుకున్న శీర్షిక ఫర్ టుడే, బట్ దట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్. ఆ శీర్షిక ఏంటంటే వారు వేసిన ప్రశ్నలో ఒక ప్రశ్న, ఇతడు వడ్లవాడు కాడా? వడ్లవాడు కాడా, అది శీర్షిక. ఈజ్ ఈ నాట్ జస్ట్ ఏ కార్పెంటర్? అంటే అలాంటి అభిప్రాయమునకు వాళ్ళు ఎలా వచ్చారు అన్నది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. సో వచనం బై వచనం మనం వెళ్తాం. కాబట్టి 3 అంటే మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి, నా ప్రీచింగ్ టీచింగ్ స్టైల్ ఇట్స్ మోర్ ఆఫ్ టీచింగ్ దాన్ ప్రీచింగ్. కాబట్టి 6 వచనాలు మనం ముందు పెట్టుకొని, సంఘటన ముందు పెట్టుకొని 3 రీతులుగా మనము దీన్ని అప్రోచ్ అవ్వబోతున్నాం. అన్ని ఆయన ఆ ప్రాంతమునకు రాటమునకు ముడిపడి ఉన్నది. ప్లస్ ఇది ఏ ప్రాంతము? ఫస్ట్ వర్స్ లో ఉంటుంది మీకు ఆన్సర్. మళ్ళీ చదవండి బ్రదర్. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడికి వచ్చాడు? సెలవులు ఇవ్వగానే. మరి అదేంటో నాకు తెలియదు, కొంతమంది అవుతున్నారు, మీకు ఆల్రెడీ తెలుసు. బ్రదర్ వాళ్ళు వస్తున్నారు చర్చికి. లేదండి ఊరు వెళ్ళాం అంటే ఇది వాళ్ళ ఊరు కాదనమాట. అంటే ఆంధ్ర, ఎందుకో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ వచ్చి మా కోవిడ్ వచ్చిందంట, మరి రాకేమవుతుంది? అయినా వెళ్ళాల్సిందే. అంటే దసరా మనం చేసుకోవట్లేదు అని అనుకుంటున్నా. ఇంకా సంక్రాంతి అంటే ఇంకా అంతే. మరి సగం హైదరాబాద్ ఖాళీ, అందులో విశ్వాసులు అందరూ కూడా ఖాళీ. ఓకే, దట్స్ ఆన్ ద లైటర్ సైడ్. ప్లీజ్ మీ స్వగ్రామానికి వెళ్ళండి, సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా తిరిగి రండి. వచ్చేటప్పుడు పప్పలేమని తెచ్చి ఇవ్వండి నాకు. ఓకే, ఇప్పుడు అలాగనే ప్యాకెట్లు తేబాకండి. లెట్ మీ నాట్ డైవర్ట్, ఇట్స్ నాట్ రైట్. సో బట్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్. ఎందుకండి మేము అనొచ్చు? ఎందుకంటే ఆల్రెడీ తన ప్రాంతమునకు ఇంతకుముందు వెళ్ళాడు. ప్లస్ గమనించాలి, అక్కడే తాను పెరిగాడు. అవన్నీ మనం చూస్తాం, అన్ని తెలిసిన విషయాలే. కానీ ఎప్పుడైతే మనకి చాలా పరిచయం యేసుప్రభువు వారి యొక్క జీవితం లేకపోతే ఆయన జీవితంలోని సంఘటనలు, ఆ లోతైన ఆత్మీయ మర్మాలు దేవుడు మనకి చెప్పాలనుకున్న మనం మిస్ అవుతాం. అలాగే జరగకూడదని వారు చేసిన ఆ పొరపాటు లేక ఎక్స్టెండ్ చేస్తే పాపము. మనం ఎవ్వరూ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారం చేయకూడదు అన్నది నా ప్రార్థన. సో మొదటిది, ఆయన మళ్ళీ తిరిగి, మళ్ళీ నేను ఆ వచనాన్ని నేను చూపిస్తాను. ఆయన మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడు. హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. సో వీ నీడ్ టు క్వశ్చన్ వాట్ ఈస్ ద రీజన్. అది ఫస్ట్ పాయింట్. ఆయన మళ్ళీ తిరిగి తన స్వదేశమునకు, తన సొంత ప్రాంతమునకు, తన హోమ్ టౌన్ నకు మళ్ళీ తిరిగి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకంటే మొదటిసారి వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆహ్వానించారు అని మనం అనుకున్నట్లయితే, అండ్ దేర్ యూ పుట్ యువర్ లెగ్ ఇన్ ద దాల్ అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లిటరల్ గా అక్కడే మీరు పప్పులో, అలా చేయకూడదు. కానీ మాకు ఒక లెక్చరర్ ఉండేవాడు కాలేజ్లో, భలే సరదాగా ఉండేది. ఎందుకంటే అంతా లిటరల్ ట్రాన్స్లేషనే. ఆయనకి ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలన్న ఆశ. కానీ ఇట్లాంటి ఇదే ఆన్సర్ చెప్పకపోతే యూ పుట్ యువర్ లెగ్ ఇన్ ద దాల్ అనేవాడు. ఆయన ఏడిపించడానికి క్లాస్ లేని వాళ్ళు ఆయన రూమ్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఈయన ఇట్లాంటివి ఏమో చెప్తాడేమంటే వై ఆర్ యూ రొటేటింగ్ హియర్ అనేవాడు. అంటే ఎందుకు నీవు ఇక్కడ బాబు అలాంటి ఇంగ్లీష్ రాయబాకండి. ప్రాబ్లం ఏంటంటే ఇవే గుర్తుంటాయి, మెసేజ్ పోద్ది. కాబట్టి ముందే చెప్పేసా ఐ డోంట్ వాంట్. సో మనం తన స్వగ్రామంలో మొదటిసారి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి, మీకు ఆశ్చర్యం వేస్తుంది. లూకా సువార్త 4వ అధ్యాయంకి వెళ్దాం. లూకా సువార్త 4వ అధ్యాయం, లూక్ చాప్టర్ 1-2 లాగే వచనాలు చూపిస్తాను. తర్వాత మనం మార్కు సువార్త 6లోనే ఉంటాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ మనకి ఈ సందర్భం అర్థమవుతుంది. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను. చదవండి బ్రదర్. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్లి చదువుటికై నిల్చుండగా
చాలండి. ఎందుకంటే తర్వాత మీరు చూసుకోండి, అది ఆయన ఎప్పుడు చేసింది, దాన్ని మనం లింకప్ చేద్దాం. ఇట్ ఇస్ అగైన్ బ్యూటిఫుల్ డీప్ స్పిరిచువల్ ట్రూత్. తర్వాత ఆయన అక్కడ ఏం చేశాడు అంటే యెషయా గ్రంథం నుంచి చదివాడు. యెషయా గ్రంథంలో ఏ విషయం చదివాడు అంటే ఒకసారి మీకు చూపించేస్తాను నేను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 2 వారు, అంటే లూకా 4:16 తర్వాత ఉన్న వాక్య భాగము యెషయా గ్రంథం నేను చదివాడు అనమాట. అందుకని నేను యెషయా గ్రంథం చదివించేస్తున్నాను, లూకాలో ఉన్న మిగతా వచనాలు చదివించకుండా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఆ వాక్య భాగం చదువుతున్నాడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. హల్లెలూయా. గంభీరం అండి. ఈ ప్రవచనం ఆ ఎదుట ఏమవుతుంది, నెరవేరుతుంది. లిటరల్ గా, ఫిజికల్ గా యేసు ప్రభువు ఎవరి గురించి అయితే యెషయా రాశాడో తానే ఆ గ్రంథమును తీసి చదివి తర్వాత చెప్తే ఏంటి రియాక్షన్ మొదటిసారి వచ్చినప్పుడు అంటే, మళ్ళీ లూకా సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 28-29 వచనాలు. లూక్ చాప్టర్ 4 నేను స్ట్రైట్ జంప్ చేసేసాను. 28-29 వచనాలు. 16వ వచనంలో ఆయన అక్కడికి వచ్చాడు, తన వాడుకు చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళాడు, యెషయా గ్రంథం ఓపెన్ చేసి చదివాడు, దాని తర్వాత వివరించడం ప్రారంభించాడు. అదంతా అయ్యాక ఏం జరిగిందో చూడండి రియాక్షన్. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సమాజ మందిరంలో ఉన్నవారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని, ఆనందించలేదా సార్? ప్రింట్ మిస్టేక్ ఏమో ప్లీజ్. ఆగ్రహంతో నిండుకొని ఈ మాటలు విని, ఏంటి ప్రవచన మాటలు, రెండవది ప్రవచనపు నెరవేర్పు వాళ్ళ కళ్ళ ఎదుట్లో. ఎవరు వీళ్ళు? హలో, మర్చిపోవద్దు, ఎవరు వీళ్ళు? స్వగ్రామములో ఉన్నవారు. అది ఇంపార్టెంట్. ఎక్కడైతే యేసు ప్రభువారు తన 30 సంవత్సరాలు పరిచయం ప్రారంభించక ముందు ఆయన గడిపాడో, ఎక్కడైతే తన్ని పుట్టి పెరగటం పనిచేయటం అంతా చూశారో, వారు ఈ ప్రవచనపు నెరవేర్పు వారి కళ్ళ ఎదుటవుతుండగా వారు ఆగ్రహముతో నిండి లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలకిందులుగా పడద్రోయవలనని తమ పట్టణ కట్టబడిన కొండపేట వరకు ఆయన తీసుకొని పోయారు. అంటే మనం ప్రస్తుతం ఊహించుకుంటే ఎట్లా ఉంటుంది సీన్ ఆలోచించండి. అంటే ఎవడో మర్డర్ చేసినోడు, రేప్ చేసినోడు, ఐఎమ్ సారీ టు యూజ్ దోస్ వర్డ్స్, ఐ కెన్ ఓన్లీ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ యాంగర్. ఆయన ఇడ్చుకోలేరా అంటే ఇంకా ఆ కొడమింజు తోసే చంపేయాలనుకున్నాడు, పచ్చిగా తప్పాలంటే. అఫ్కోర్స్ దేవుని ప్రణాళిక, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రశ్న ఏంటంటే, ఇలాగా తన సొంత గ్రామస్తులు ట్రీట్ చేస్తే మళ్ళీ రావాలా? ప్రశ్న ఏంటంటే, పాస్టర్ పీటర్ శామ్యూయల్, ఇలాగే కనుక మీకు వేరే ఎక్కడైనా జరిగితే మీరు మళ్ళీ తిరిగి వస్తారా? నా ఆన్సర్ అంటాను, యథార్థంగా రాను. లెట్ మీ బి ఆనెస్ట్, ఐఎమ్ టాకింగ్ ప్యూర్లీ. ఇంత హారిబుల్ ట్రీట్మెంట్ అయితే ప్లస్ ఎవరి దగ్గర? సొంత వారు నడిచిపోదు, అవుట్ సైడర్స్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు. ఒకవేళ వాళ్ళు బ్లేమ్ చేయాలనుకుంటే మీకు అర్థమవుతుందా? ఎవరో ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు కాదు, వాళ్ళ పట్ల పగ ఉన్న వాళ్ళు కాదు. ఎవరు? అది సొంత. ప్రశ్న ఏంటంటే, ఎందుకు తిరిగి వచ్చాడు? దానికి జవాబు 2 మాటలు. బికాస్ ఐ వాంట్ టు షేర్ దిస్ అండ్ దెన్ గో టు ద రీజన్. దెన్ గో టు ద రియాక్షన్. సారీ. కాబట్టి తాను మళ్ళీ తిరిగి ఇలాంటి రిసెప్షన్ తనకు అక్కడ రాగా, ఆయన్ని తోసేసి చంపేయాలనుకున్న వారి మధ్యకి ఆయన మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు అంటే దానికి కారణాలు 2. అంటే ఇంకా ఉంటాయి, కానీ నేను కేవలం ఈ 2 ప్రాముఖ్యమైన కారణాలు అంటాం కన్నా ఆయనలోని నైజమును బట్టి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ గాడ్. అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ లవ్. వి నో దట్ కదా. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి ఆయన ఒక గంభీరమైన గుణగణం ఎల్లప్పుడూ తన జీవితంలో ఆయన ప్రదర్శించాడు. అదేంటో తెలుసా? సహనము. హల్లెలూయా. హి వాస్ పేషెంట్. బికాస్ ఆఫ్ హిస్ పేషెన్స్, హౌ కెన్ యూ సే పాస్టర్? 2 Peter 3rd chapter 9th verse. పేతురు రాసి, ఇది కూడా మనకి చాలా పరిచయమైంది, 2వ రాకడకు సంబంధించింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. 2 Peter 3rd chapter 9th verse.
కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలని చెంపక. హల్లెలూయా చెప్తారా? ఎవడును నశింప. ఇక్కడ కూర్చున్న మీ ఒక్కొక్కరు ఎవరును, ఇవాళ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ మీలో ఎవరును నశించుట దేవునికి ఇష్టము లేదు. మీ పట్ల నిత్యము సహనము చూపిస్తాడు. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇంగ్లీష్ లో ఇన్స్టెడ్ హీ ఈస్ పేషెంట్ విత్ యూ అని ఉంటుంది ట్రాన్స్లేషన్ లో. ఇన్స్టెడ్ హీ ఈస్ పేషెంట్ విత్ యూ. ఎంత గంభీరమో చూడండి. సో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే అక్కడ ఎందుకు ఆయన తిరిగి వచ్చాడో కారణం రాయలే, కానీ మనకు అర్థం అవుతుంది. యేసుప్రభు వారి జీవితంలో పరిశీలిస్తే, ఆయన నైజమును పరిశీలిస్తే, ఆయన ప్రేమై ఉన్నాడు కాబట్టి, దేవుడి లోకమును ఎంతో ప్రేమించారు కనుక. కాబట్టి వారు తృణీకరించినప్పటికీ, వారు వ్యతిరేకించినప్పటికీ, ఆయన త్రోసేసి ఆయన చంపేయాలనుకుంటున్నప్పటికీ ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. బిఫోర్ ఐ గో ఫార్వర్డ్, లెట్ మీ టెల్ యూ, ఈవెన్ ఇఫ్ యూ హావ్ రిజెక్టెడ్ హిమ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్, అంటే డైరెక్ట్ గా మీరు ఏదో మాటలు చెప్తే ఆయన్ని తృణీకరించకపోవచ్చు, కానీ మీ హృదయాన్ని మీరే క్లోజ్ చేసి పెట్టుకుని దేవుడు తడతా ఉన్నాడు, కానీ మీరు తప్పు తీయలేదు. కానీ ఈ రోజు ఆయన అంటున్నాడు, మళ్ళీ నువ్వు ఎంత నన్ను వ్యతిరేకించినా, నన్ను ఎంత రావద్దని నువ్వు చెప్పినా, నేను తడతానే ఉంటాను. నేను మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తానే ఉంటాను. వాస్తవానికి ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన అక్కడే ఉన్నాడు. కాబట్టి అనేక మంది విశ్వాసులు మనం ఇక్కడ ఉన్నాం. అది నా నమ్మకం. ఎట్ వాట్ ఆఫ్ యూ ఆర్ సేవ్డ్ అండ్ ఐ ప్రైజ్ గాడ్. ఎంతో మంది వింటున్న వారు కూడా రక్షింపబడ్డారనే నేను ఆశపడుతున్నాను. ఇంకా ఎంతమంది అయితే రక్షింపబడలేదు, ఏ కారణం చేత మీరు యేసు ప్రభు వారిని మీరు మీ హృదయంలోనికి ఆహ్వానించట్లేదు, నేను చెప్పాలనుకుంటున్నాను, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన సహనం కలిగి పదే తడుతున్నాడు. డోంట్ రిజెక్ట్ హిమ్. అండ్ ఫర్ us who have known him, this is a beautiful example that we need to be patient with people. Simple. నేను ఎన్నోసార్లు నా సహనాన్ని కోల్పోయాను. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కోల్పోతూ ఉంటాను. ఆ కోల్పోయిన సమయంలో నేను మాట్లాడిన మాటలు కానీ, నేను కనపరిచిన ప్రవర్తనను బట్టి కొందరు నేను ఎంతగానో గాయపరిచాను సేవలో ఉంటూ. When I was reading this, I said, Lord, help me develop this beautiful characteristic of yours. మీలో ఉన్న ఈ గంభీరమైన లక్షణం ప్రభు, ఈ దైవ సంబంధమైన లక్షణం అయ్యా. మీరెంతో దీర్ఘశాంతమును సహనము చూపించేవారు అయ్యా. మీ సొంత ప్రజలను బట్టి వారు ఏం చేస్తారు, మనకంటే ఎవరు రియాక్షన్ ఇస్తారో మనకు తెలియదు. యేసు ప్రభువు తెలుసు. డోంట్ ఫర్గెట్ దట్ హీ నోస్ హౌ దే విల్ రియాక్ట్, హీ నోస్ వాట్ దే విల్ డూ, హీ నోస్ దే విల్ రిజెక్ట్. బట్ యెట్ మనిషికి ఇచ్చిన స్వచ్ఛతను బట్టి ఆయన వెళ్ళి వారి పట్ల తన ప్రేమను కనపరిచాడు. సెకండ్ టైం కూడా ఏమైంది, ఇప్పుడు ఇవాళ మనం చూడబోతున్నాం. కానీ ఫస్ట్ టైం అంత ఘోరమైన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వస్తే మంచి రిసెప్షన్ ఉంటుంది అనుకుంటాం. గత 2 days అంటే మన దగ్గర ఈవెంట్స్ వస్తే నేను బయట ప్రీచ్ చేస్తా ఉన్నాను. మొన్న ఫుల్ డే నేను వనస్థలిపురం బ్యాప్టిస్ట్ చర్చ్ లో యూత్ రిట్రీట్ లో మాట్లాడాను. వాళ్ళు ఎంచుకున్న టాపిక్ చాలా స్ట్రైట్ అండ్ క్లియర్. దే వర్ బర్డెన్ ఫర్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్. కాబట్టి ఎక్స్చేంజ్ అని పెట్టుకొని, ఒక మనుషుడు సర్వలోకము సంపాదించుకుని వారి ప్రాణమును కోల్పోయేటట్లే వారికి ఏమి రావు, ఒక మనుషుడు తన ప్రాణమునకు బదులుగా ఏమీ ఇవ్వగలరు. వాట్ కెన్ ఏ మ్యాన్ ఎక్స్చేంజ్ ఫర్ హిస్ సోల్. సో కాబట్టి ఆ థీమ్ లో అన్నారన్న 2 sessions తీసుకోండి. సో ఫస్ట్ సెషన్ నేను మన ఆత్మ గురించి నేను చెప్పడం జరిగింది. గంభీరమైన ఇట్ వాస్ పవర్ఫుల్ అండ్ ఐ ప్రైజ్ గాడ్. అయిపోయిన తర్వాత లంచ్ టైం కొందరు వచ్చి కలుస్తాను. కొంతమంది జనరల్ గా యూత్ మీటింగ్ అంటే పెద్ద పెద్ద చర్చెస్, మెయిన్ లైన్ చర్చెస్ లో ఎల్డర్స్ వేరే వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఒక ఆవిడ వచ్చి నన్ను కలిసింది. కళ్ళంబడ కన్నీరు కారుతా ఉంది. షీ వాస్ జస్ట్ నాట్ ఏబుల్ టు స్పీక్. బాబు, చాలా మంచి వాక్యం, మీరు చాలా ఇంపార్టెంట్ వాక్యం, చాలా అవసరమైన వాక్యం చెప్పారు. నేను చర్చిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక మనుషుడు సర్వలోకము సంపాదించుకొని వారి ప్రాణమును కోల్పోయిన వానికి ఏమి లాభం అని మీరు ఆ మాట చెప్తున్నారు. నేను చర్చ్లోకి ఎంటర్ అయ్యాను. మొన్న మేలో మా కొడుకు కోవిడ్ని బట్టి చనిపోయాడు. తనుండే ఎంత గంభీరంగా ఉండేదో. 3 సంవత్సరాల పాప తనకు ఉందండి. వీఆర్ షాటర్డ్ బ్రదర్. ఈ యవనస్తులు కావాలండి, నా కొడుకు వాళ్ళు లేడు. ఐ వాజ్ లైక్ ఐ కుడ్ సే ఎనీథింగ్.
నేను దానికి ఏం చెప్పలేకపోయాను. నేను దేవుడు మిమ్మల్ని ఓదార్చలేను, ఓదార్చుతున్నాడు బాబు, కానీ వీళ్ళెవ్వరు అలాగవ్వకూడదు. ఇట్స్ అమేజింగ్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. రేపేమి జరుగునో మనకి తెలియదండి. కనీసం ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. కోవిడ్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. మీరు అనుకోవచ్చు వెళ్ళిపోయిందని, వెళ్ళదని కూడా చెప్పేశారు. కాకపోతే పాండమిక్ నుంచి ఎండమిక్ అవుతుంది. అంటే ప్రస్తుతం మనకి తెలిసిన వైరస్ లాగా ఇది కూడా ఒక వైరస్. ఎప్పుడన్నా వస్తే దానికి తగిన చికిత్స చేసుకోవటం, ఇంకా ఇలాగే బ్రతకాలి. ఈ లోపల ఇంకోటి వస్తుంది. కనీసం ఇప్పుడు ఆ ఇదన్నా మనకి తెలిసింది. ముందేమో ఇంకేం రాదనుకున్నాం, ఇది వచ్చి వెళ్ళట్లేదు అని తెలిసేసరికి. కానీ మళ్ళీ ఒక రకమైన కాంప్లిసెన్సీ. ప్లీజ్ డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్, డోంట్ టేక్ హిస్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. ఎన్నో జీవితాలు ఇలా స్నబ్ అయిపోయినాయి మన కళ్ళ ఎదుట. వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, అనారోగ్యంతో సంబంధం లేదు. ఆయన పదే పదే తనను తాను కనపరుచుకుంటున్నప్పుడు మీ జీవితంలో ఆయనకి అర్పించలే ఏమీ లాభము. కాబట్టి విశ్వాసులుగా మనం దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, అడిగే అనేక వాటిల్లో ఒకటి, ప్రభు నాకు సహనాన్ని ఇవ్వు. రెండోది నాకు పేషెన్స్ నువ్వు. రెండోది నాకు భరించే శక్తిని ఇవ్వు. ఐ థింక్ దీస్ ఆర్ 2 things that we need every day. Let me not waste time. 2 కారణాలు చెప్పాను కదా ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చాడు. ద రీజన్ ఫర్ హిస్ విజిట్. దిస్ ఇస్ ద సెకండ్ విజిట్. ఎలా చెప్పాను లూకాసు వార్తలోని ఆ వచనాన్ని చూసి, రైట్? ఆయన మొదటిసారి వచ్చాడు, ఆయన చంపేయాలనుకున్నారు, అయినా కూడా మళ్ళీ తిరిగి తన సొంత ప్రాంతంలోకి వచ్చాడు. ఎందుకు? దానికి మొదటి ఒక ఆన్సర్ ఏంటి? గట్టిగా చెప్పాలి. ఏముండింది ఆయనలో? సహనం ఉండింది. దీని అన్నిటికీ మూలం ఏంటి? ప్రేమను బట్టి. రెండవది ఆయనకి పట్టుదల ఉండింది. హల్లెలూయా. He was persistent. And our God is the most persistent God. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరంటే సౌలు. అంతే కదా. సౌలు ఏమనుకున్నాడు, ఇక్కడ నాకు తిరుగులేదు, ఇంక ఒకసారి ఎప్పుడైతే ప్రభుత్వాలు పట్టా ఇచ్చేసారో ఇంక ఏం లేదు, అంతే వెళ్ళిపోయి క్రైస్తవులు ఈ భూప్రపంచంలో లేకుండా, నామరూపాలు లేకుండా ఊడ్చి పడేస్తాడు అనుకున్నాడు. దమస్కు మార్గంలో దేవుడు ఒక్కటి తన వెలుగుతో కోటగా సౌలు పౌలయ్యి, యేసు ప్రభు వారి తర్వాత క్రైస్తవ చరిత్రకు ఎవరైనా రూపునిచ్చాడా అంటే అపోస్తుడైన పౌలు. అదే రీతిగా ఇప్పుడు కూడా అనేక సౌలులను పౌలుగా ఆయన మారుస్తాడు. బికాస్ our God is a persistent God. He will, and he will bring about the change in our very own country, India, where there is so much of opposition, but we need to be patient and we should persist as godly children. హల్లెలూయా. ఆయనలో ఉండిన 2 గుణాలు విశ్వాసం చెప్పుకుంటూ మనలో కూడా ఎల్లప్పుడూ ఉండాలి. హీ వాస్ పర్సిస్టెంట్. వావ్. మనుష్య కుమారుడు మనకి తెలుసు కదా, లూకా 19:10 మనుష్య కుమారుడు నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు ఆయన వచ్చాడు, కాబట్టి ఆయన ఆ పని చేస్తానే ఉన్నాడు. అయితే నేను ఒక చక్కని ఆత్మీయమైన సత్యమును ఆ వచనం నుంచి, అంటే 2వ వచనంకి వెళ్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మనం ఫస్ట్ 6 verses చూస్తున్నాం కదా. ఆయన తన సొంత గ్రామమునకు, సొంత దేశమునకు వచ్చాడు. 2వ వచనం మళ్ళీ చూద్దాం. ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించాను. రైట్. అనేకులు చేసేవాడు కదా ఆయన. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఈ బండి జ్ఞానం ఇట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతను మరీ కుమారుడు కాడా? చాలండి. అంటే మనం ఇవన్నీ మనం చూస్తాం. పట్టుదల గురించి అంటే ఇంకొక కోణంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమునకు ముడిపెట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఏంటి అంటే, ఒకటి, తాను ఒక యూదుడిగా తాను ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన యొక్క అనగా ధర్మశాస్త్రం చెప్పబడిన రీతిగా విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు. కానీ అక్కడ ఎవరి గురించి చదవబడుతుందో ఆయన గురించి, అది మనకి తెలుసు ఇప్పుడు, కానీ అప్పుడున్న వారికి తెలియదు. అయితే నేను కొంత వ్యాఖ్యానాలు చదివినప్పుడు, కమెంటరీస్ చదివి చూసినప్పుడు, సినగాగ్ సమాజ మందిరం ఏంటి అంటే నాకు ఒక ఆశ్చర్యం కలిగించే వాస్తవం నేను తెలుసుకోగలిగాను. టు బి ఆనెస్ట్, ఐ నెవర్ న్యూ అబౌట్ దిస్. దీస్ డేస్ ఐఎమ్ రీడింగ్ అ లాట్, టు బి వెరీ ఆనెస్ట్, లాట్, జస్ట్ టు ఎన్రిచ్ మై సెల్ఫ్. అయితే
యేసుప్రభు వారు జీవించిన కాలం ప్రాబ్లీ ఇప్పుడు కూడా, అంటే జుడాయిజం ఇంకా ఉంది కదా, ఎక్కడ ఏ ప్రాంతములో యూదులు సమాజ మందిరం కట్టుకున్నా ఆ సమాజ మందిరము అక్కడ నిలబడి పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివే వాళ్ళు ఎప్పుడు అది యెరూషలేము వైపు ఫేస్ చేస్తుందంట. ఎనీ సినగాగ్ వారు ఎక్కడ కట్టినా ఆ యాజకుడు లేకపోతే అక్కడ చెప్పే ఆ రబాయి హూఎవర్ ఇట్ ఇస్, ద ప్లేస్ వేర్ దే స్టాండ్ విల్ బి ఫేసింగ్ వాట్? ద సినగాగ్. అందులో ఏముందండి అంటే, ఓహో ఇది మరి ఇది కూడా వస్తే కదా కాబట్టి మీరు మర్చిపోయింది అంత, అది కాదు. వాస్తు గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తారు, అంటే ప్రసంగంలో కాదు. ఇవన్నీ ఒక సెషన్ తీసుకోవాలండి, జూమ్ కాల్లో తీసుకుంటారు. ఓకే, అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, చెయ్యాలా వద్దా ఏంటి అని. ఓకే, అయితే ఏంటి ఇందులో దేవుని ఉద్దేశం? దేవుని ఉద్దేశము మనందరికీ తెలుసు. ఒకటే, యేసుప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? అయ్యి బాబు ఇది బేసిక్. ఎందుకు వచ్చారు ఆయన? మానవుల పాపము కోసము తన ప్రాణము పెట్టడానికి వచ్చాడు. కానీ దట్ ఈస్ ఓన్లీ, హీ వాజ్ బార్న్ టు డై. నువ్వు ఆయనకి యేసు అని పేరు పెట్టదు ఎందుకు? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు. సింపుల్, దెర్ వాజ్ నో అదర్ రీజన్. అయితే తన పుట్టిన మొదలుకుని యేసుప్రభు వారికి తెలుసు ఏంటది, తండ్రి ఏర్పాటు చేసిన టైం వచ్చినప్పుడు నేను యెరూషలేమునకు వెళ్ళి అక్కడ నా ప్రాణమును అర్పించాలి. కాబట్టి తాను సమాజ మందిరంలో తన 12 సంవత్సరాలు యవనస్తుడిగా వెళ్ళినప్పుడు, లేక 30 సంవత్సరాల తర్వాత తన 3 సంవత్సరాల పరిచయంలో ఎప్పుడు సమాజ మందిరంకు వెళ్ళినా యేసుప్రభు వారికి తన మనసులో తెలుసు, కొంతకాలం అయ్యాక దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో నేను వెళ్ళి మరణించాలి. అయినప్పటికీ ఆయన సమాజ మందిరంలోకి వెళ్తానే ఉన్నాడు. దట్ ఈస్ పర్సిస్టెన్స్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. మీకు అర్థమైందా? అంటే వేరే వారికి అది వారి యొక్క అలవాటు, ఆనవాయితీ. కానీ యేసుప్రభు వారికి సమాజ మందిరంలో నిలబడగానే తనకు వెంటనే తెలుసు తన ఫోకస్ దేని మీద ఉంటుంది? యెరూషలేము మీద ఉంటుంది. యెరూషలేము అనగానే యేసుప్రభు వారికి ఏం గుర్తొస్తుంది? మామూలుగా చెప్పాలంటే దట్ ఈస్ టైమ్ టు గో అండ్ డై. బట్ స్టిల్ he was so focused. You see his life. ఆయన జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకంలో తండ్రి అయిన దేవుడు పంపించాడో ఆ ఉద్దేశం కోసమే తాను జీవించి అదే రీతిగా తన ప్రాణమును అర్పించాడు. అందులో పట్టుదల ఉన్నది. దీనిని బట్టి, ప్రేమను బట్టి, మనుషులను ప్రేమించాడు గనక, నిన్ను ప్రేమించాడు గనక, నన్ను ప్రేమించాడు గనక. ఇక్కడే చాలా టైం అయిపోయింది. సెకండ్, ఆయన ఎందుకు తిరిగి వచ్చాడు? సహనము, పట్టుదల. బికాస్ హీ హ్యాడ్ పేషెన్స్. సెకండ్, హీ వాస్ పర్సిస్టెంట్. సెకండ్, రెండవది, ఇలాగ తిరిగి వస్తే తన ప్రాంతంలో ఉన్నవారు, తనకి బాగా పరిచయం ఉన్నవారు, తన జీవితంలో క్షుణ్ణంగా చూసిన వారి యొక్క రియాక్షన్ ఏంటి? ఆయన వారిని సంధించగా వారి యొక్క ప్రతిస్పందన, రియాక్షన్. వి సా ద రీజన్ ఫర్ హిస్ విజిట్. సెకండ్, ద రియాక్షన్ ఫర్ హిస్ విజిట్. తన తిరిగి రావడానికి, వాళ్ళని దర్శించడానికి, వాళ్ళని సందర్శించడానికి ఆయన వచ్చినప్పుడు ఆ కారణం ఏంటో మనం చూసాం. ఆ రీతిగా దర్శించగా వారు ఇచ్చిన రియాక్షన్ ఏంటి, ప్రతిస్పందన ఏంటి? వాట్ ఈస్ ఇట్? ఇది మనకి ఇందాక సోదరులు చదివినట్లు 3-4 వచనాల్లో మనకి తెలుస్తుంది. దానిని బట్టి మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. ఇతడు మరి కుమారుడు కాడా? రైట్. ఇతడు యాకోబు, యేసే, యోదా, సీమోన్ అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని అక్కచెల్లెండ్రు అందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడేది. అదేంటి వారి రియాక్షన్? మామూలుగా ఆలోచిస్తే అది కదా లోక 2:52 ఉంటుంది. యేసుప్రభు వారు మనుషుల జ్ఞానమందును దయందును కదా, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ? వారి సొంత హోమ్ టౌన్ లో. అంటే చిన్న కుర్రోడు మొదలుకొని యవనస్తుడిగా ఉన్నప్పుడు. అంటే ఒకవేళ మనము మామూలుగా మనకి అండర్స్టాండ్ అవ్వాల్సిన రీతిలో మనము చూడాలంటే, అదే ఊళ్ళో ఉన్న వాళ్ళు తనతో పాటు ఆడుకొని ఉంటారు. ఆడుకోరా? ఆయనతో పాటలు పాడుంటారు, ఆయనతో చదువుకొని ఉంటారు. తర్వాత యేసుప్రభు వారు తన వ్యాపారం ప్రారంభమైన ఫారెస్ట్ బిజినెస్ జాయిన్ అయ్యి ఏంట పని, అందుకని కదా అక్కడ ఉండింది. ఇతడు వడ్లవాడు
కదా. కాబట్టి తన కార్పెంటర్ వర్క్ చేశారు. కానీ ఇవన్నీ చూసినప్పుడు, ఇన్ని సంవత్సరాల్లో చూసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు. కాబట్టి ఏ ఒక్క పిల్లవాడితో కానీ తర్వాత ఎదిగిన యవనస్తుడితో కానీ యేసు ప్రభువుని పోల్చడానికి వీలు లేదు. బికాస్ ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ షూర్ హి వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్. అండ్ పీపుల్ సా దట్ డిఫరెన్స్ డే ఇన్ అండ్ డే అవుట్. ఎవ్రీ డే దే సా, అరే తిన మాటలు చాలా డిఫరెంట్ ఉంటాయి, తిన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, ఆయన ఎవరో తెలిస్తే ఫస్ట్ చక్కగా రిసీవ్ చేసుకోవాల్సింది లాజికల్ గా ఎవరు? సొంత వారు. కానీ జరిగింది ఏంటి? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మీకు అర్థమవుతుందా? దానికి కారణం ఏంటో నేను చెప్తాను. కానీ వీళ్ళు ఇలాంటి వైఖరి చూపించడాన్ని బట్టి అతి గొప్ప అవకాశం. ఎందుకు అంతగా నేను నొక్కి చెప్తున్నానంటే, ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినవారు, నేను అట్లాంటి వాడినే, పదే పదే దేవుణ్ణి తృణీకరించే వారు ఎవరయ్యా అంటే తరతరాలుగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళే. దట్ ఈస్ ద ట్రాజడీ. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ దే ఆర్ మిస్సింగ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. అతి గొప్ప అవకాశం. ఎందుకంటే పదే పదే దొరుకుతుంది అవకాశం. చిన్నప్పుడు సండే స్కూల్లో జరుగుతుంది, తర్వాత యూత్ లో జరుగుతుంది, తర్వాత ఆరాధనలో జరుగుతుంది. సో ఆన్ అండ్ సో ఫోర్త్. దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ బీయింగ్ గివెన్ టు ద సో కాల్డ్ born Christians or born in Christian families, and they are rejecting. అదే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది, అదే ఇప్పుడు యూరోప్ లో జరుగుతుంది. ఎక్కడైతే ఒకప్పుడు గంభీరమైన ఉద్యమం వచ్చి గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప మిషనరీస్ ఎక్కడి నుంచి వచ్చారండి? ఇతర దేశాలకి. ఇట్ ఈస్ ప్రైమర్లీ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దెన్ యూరోప్. థింక్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే పరిస్థితులు ఎంత భయంకరం అంటే మనం ఊహించలేము. అమెరికా ఈజ్ నో లాంగర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ నో లాంగర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. బట్ స్టిల్ గాడ్ హెస్ ఎ పర్పస్. ఎందుకంటే తన వాక్యం మీద కట్టబడిన దేశం అది. అయితే మనం గబగబా 3 విషయాలు. ఇలాంటి రియాక్షన్ ఎందుకంటే, మొదటిది అది వారి వైఖరి. అది వారి వైఖరి. బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్. ఏంటి యాటిట్యూడ్? వారు ఆయన చదవటం ప్రారంభం. ఇప్పుడు మళ్ళీ 2వ వచనం చూడాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. ఆయన అక్కడ ఒక మాట ఉంది, కానీ అది చాలా ఇంపార్టెంట్. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని అక్కడ ఒకసారి అగారు. అనేకులు ఆయన బోధ అంటే కనీసం దానికి క్రెడిట్ ఇవ్వాలి మనం దీనికి. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? సరి అయిన వైఖరితో వెళ్ళా. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం. అనేక మంది వింటున్నారు, కానీ వినే ఉద్దేశం సరికాదు. మీకు అర్థమైందా? వారు ఆయన బోధ విన్నారు, కానీ వినిన ఉద్దేశం సరికాదు. లాట్ ఆఫ్ పీపుల్ టుడే ఆర్ ఆల్సో లిస్నింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ దే ఆర్ లిస్నింగ్ అండ్ లుకింగ్ విత్ ఎ రాంగ్ యాటిట్యూడ్. వైఖరి సరిగ్గా లేదు. ఎందుకంటే ఈయనలో ఏం పదాము, ఈయన ఎలా పడేద్దాము, అదే దృక్పథంతో వారు చూశారు. రెండవది, అక్కడ వారు వేసిన ప్రశ్నలను బట్టి, దాన్ని నేను డీల్ చేయట్లేదు, కానీ రెండవ విషయం మనకు అర్థమవుతుంది. వారు ఒక అజంప్షన్కి వచ్చారు, బుద్ధిహీనమైన అజంప్షన్. బికాస్ ఆఫ్ ద రాంగ్ యాటిట్యూడ్ దే అజ్యూమ్డ్. ఏంటి అజంప్షన్? వారు వేసిన క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు అంటే మనం పరిశీలించాం, కానీ ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఈ సంగతులు ఇతను ఎక్కడి నుంచి వచ్చాను, ఇతనికి ఈ బండి జ్ఞానం ఇట్టిది, ఇతని చేతులు ఇట్లాంటి అద్భుతములు ఎలా చేయబడుతున్నవి, ఇదేమి ఇతను మరీ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసేపు, యూదా, సీమోను సహోదరుడు కాడా, వడ్డవాడు కాడా, ఇతను అక్కచెల్లంటంతో మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడ్డారు. దాని దగ్గర నేను వస్తాను. కానీ ఈ ప్రశ్నలన్నింటినీ మనం చూస్తే వారు ఎంత పెద్ద పొరపాటు చేశారో, ఎంత భయంకరమైన పాపం చేశారో మనకు అర్థమవుతుంది. బై అజ్యూమింగ్, లెట్ మీ టెల్ యూ ఇన్ వన్ వర్డ్, దట్ హీ వాజ్ జస్ట్ అనదర్ ఆర్డినరీ పర్సన్. అంతే. వాళ్ళు వేసిన ప్రతి క్వశ్చన్ తన 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 యొక్క జ్ఞానమునకు మూలమును ప్రశ్నించారు. రైట్. తాను చేసిన పనుల వెనకాల ఉన్న శక్తిని ప్రశ్నించారు. మీరు చూస్తే తన కుటుంబాన్ని గురించి ప్రశ్నించారు. అంటే వీటన్నింటిని బట్టి ఏంటంటే, మన దగ్గర పొట్టి పెరిగినాడు కదా వీడు అంటే, అలాంటి మాటలు నేను వాడకూడదు. కానీ వారి వైఖరిని బట్టి, వారు చెప్పిన ప్రశ్నలు బట్టి, వారు చూపించిన ప్రవర్తన బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, జీసస్ వాజ్ జస్ట్ అనదర్ కామన్ పర్సన్ ఇన్ దేర్ ఐస్. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అండ్ లాట్ ఆఫ్ సో కాల్డ్ born Christians, for them Jesus and salvation is just common. ఎందుకంటే విని 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 ఇదంతా మాకు తెలుసులే, కాబట్టి మేము మారవలసిన అవసరము లేదు. కనుక వారు
ఈ రీతిగా ఆయన మళ్ళీ తిరిగి వచ్చి బోధింపగా, మర్చిపోవద్దు, ఆయన అప్పటికే పలు అద్భుతాలు చేశాడు, గంభీరమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు, తాను సాక్షాత్తు దేవుడని కనపరుచుకోవడానికి. కానీ తన సొంత వారు ఆ విషయంలో అక్కడున్న విషాదమైన మాట ఏంటంటే, వారు అభ్యంతరపడి, దట్ ఈస్ దేర్ అసెస్మెంట్. ఇంగ్లీష్లో ఉంటుంది, సో దే వర్ అఫెండెడ్. వాట్ డిడ్ జీసస్ డూ ఫర్ దెమ్ టు బి అఫెండెడ్? అఫెండెడ్ అంటే ఎవరైనా మనల్ని బాగా హర్ట్ చేస్తే అఫెండ్ అవుతాం, అంతే కదా. ఎవరైనా మనల్ని గాయపరిస్తే, అనుకోని మాట్లాడితే, లేకపోతే మన గురించి తప్పుగా చెప్తే, దెన్ వీఆర్ సపోజ్ టు బి అఫెండెడ్. జీసస్ డిడ్ంట్ డు ఎనీథింగ్ లైక్ దట్. ఆయన అలాంటిది ఏది చేయలేదు వారు అభ్యంతర పడడానికి. కానీ ఆ రీతిగా వారు అంచనా వేయటం జరిగింది. ఏంటి దీనికి కారణం? నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ ఈస్ జస్ట్ వన్ వర్డ్ విచ్ ఇస్ మోస్ట్ డేంజరస్. ఎందుకు అంటే, యేసు ప్రభు వారు, జాగ్రత్తగా వినండి, మర్చిపోవద్దు, యేసు ప్రభు వారు వారికి చాలా పరిచయం అయ్యాడు. Jesus Christ was the most familiar person for them, because of which they missed who he was. ఆయన ఎవరు అన్న ఆ గంభీరమైన వాస్తవము, సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు, లోకరక్షకుడు, ఎవరి గురించి అయితే వారు ప్రతి విశ్వాస దినము సినగాగులు వెళ్ళి ప్రార్థన చేస్తారో, ఆశిస్తారో, కనపడతారో, మెస్సయ్య మెస్సయ్య, వాళ్ళ మధ్యలోనే పుట్టాడు, వాళ్ళతోనే పెరిగాడు, వారి మధ్యలో దీవించాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, వారితో బోధిస్తున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారికి ఆయన అతి పరిచయం గనక ఆయన ఎవరో ఆయన చెప్పిన మాటలను బట్టి అభ్యంతరపడ్డారు. కానీ సంఘటన అయిపోయాక యేసు ప్రభు వారి హ్యాడ్ టు మూవ్ ఆన్. నేను ఓన్లీ ఊహించుకుంటున్నా. ఈ మధ్య నేను అలాగే ఐమ్ టేకింగ్ లాట్ ఆఫ్ జస్ట్ థింకింగ్, ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ వన్ డే, అంటే బైబిల్ గ్రంథకర్తలు అంటారు, అప్పటికి యేసు ప్రభు వారు వెళ్ళి తన పరిచయం ప్రారంభించే టైం వచ్చేసరికి, దాని తర్వాత ప్రాబబ్లీ యోసేఫ్ ఎర్త్లీ ఫాదర్ వుడ్ హావ్ పాస్డ్ అవే అని. సో నేను అనుకుంటున్నా, ఒక రోజు వచ్చింది తండ్రి అయిన దేవుడు, ఎందుకంటే ఆయన చెప్పకుండా యేసు ప్రభు వారు ఏమీ చేయలేదు, తండ్రి చిత్తం నెరవేర్చి తన ఆహారము, తన దాహం తీర్చుకోవడం, ఎవ్రీథింగ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ దిస్ ఫాదర్. నేను అనుకుంటా వన్ డే తండ్రి అయిన దేవుడు అన్నట్టాడు, ఇంకా కార్పెంటరీ పని అయిపోయింది, ఇక్కడ వేరే కార్పెంటరీ పని చెప్తాను రా అని. నేను మామూలుగా అంటే ఐఎమ్ జస్ట్ థింకింగ్ లైక్ ఎ కామన్ థింగ్. సో ఒకరోజు యేసు ప్రభు వారు కార్పెంటరీ షాప్, జోసెఫ్ అండ్ ఫ్యామిలీ కార్పెంటర్ అని ఉండిందేమో బోర్డు, నాకు తెలియదు, దానికి తాళం వేసాడు. వేసేసి ఆ తండ్రి పని చేయడానికి బయలుదేరాడు. వీడు బయలుదేరి వెళ్ళిపోయాక ఊళ్ళో చుట్టారు, ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చి ఉంటారు కదా, దీవాన్ చేయించుకోవడానికో, కుర్చీ చేయించుకోవడానికో, డైనింగ్ టేబుల్ మనకి ఇవే కదా, సోఫా, ఎందుకంటే బెస్ట్ కార్పెంటరీ పని అవుతుంది అక్కడ, ప్లస్ చీప్గా అవుతుంది. బహుశా డబ్బులు తీసుకోలేదేమో నాకు తెలియదు, కానీ ఆయన తయారు చేసిన కుర్చీ ఇంకెవరు తయారు చేసి ఉంటాడు ఆ ప్రాంతంలో, బికాజ్ ఈస్ కంప్లీట్లీ మ్యాన్, కంప్లీట్లీ గాడ్. హల్లెలూయా. కాబట్టి వచ్చారు జోసెఫ్ కార్పెంటర్ స్టోర్కి. వస్తే లాక్ వేసేసింది. మా నోడు యోసేపుడికి అక్కడికి లేడు, అంతే కదా, మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ వాట్ ద టాట్. అరే కార్పెంటర్ ఎక్కడికి వెళ్ళాడు, ఎవరో వెళ్ళుంటాము వేరే ఊరికి, దసరా దీపావళి కాబట్టి. And he never came back. Why? Because now he has another hammer in his hand. He has another hammer. వాక్యం అన్న సుత్తి, ఆయనే వాక్యం. ఆయన దగ్గర మేకులు ఉన్నాయి, దేవుని సత్యం అన్న మేకులు. ఈ వాక్యం అన్న సుత్తి పట్టుకొని, దేవుని సత్యం అన్న మేకులు పట్టుకొని జీవితాలను కొట్టడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ రీతిగా కొట్టడాన్ని బట్టి అప్పుడు ఇప్పుడు జీవితాలు కట్టబడుతున్నాయి. ఒకవేళ దేవుడు పాస్టర్ పీటర్ శామ్యూల్ బట్టి సహనం చూపించబోయిందంటే, పాస్టర్ పీటర్ శామ్యూల్ బట్టి పట్టుదల చూపించబోయిందంటే, పాస్టర్ పీటర్ శామ్యూల్ నరకానికి వెళ్ళేవాడు. I would have gone straight to hell. But God showed patience and persistence, and he kept hammering the truth of God, and one day his heart was open to him, and that is what he wants to build. ఆ ఊరోళ్ళు అనుకున్నారు షాప్ మూసేసాడు ఈయన, కార్పెంటరీ పని ఆగిపోయింది. వారు మర్చిపోయారు. వేరే గ్రామాల్లో నడుచుకుంటా జీవితాలను ఆయన కడుతున్నాడు. And he wants to build your life by using the same hammer. అదే కదా బైబిల్ ఉంటుంది, వాక్యం అన్నా సుత్తి. ఈ హ్యామర్ని వాడి
ఎందరైతే ఆయన తన జీవితాలు వారికి అర్పించారో వారికి ఈ వాక్యం అన్న హ్యామర్నిచ్చి ప్రతి విశ్వాసిని అంటున్నాడు, వెళ్ళి దేవుని సత్యమును ఏం చేయండి, కొట్టండి. హిట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ వాక్యము సత్యము. ఆయన ఇలాగ వెళ్ళి తన మాటల ద్వారా తన క్రియల ద్వారా దేవుని యొక్క గంభీరమైన మర్మాలను వారికి అర్థమైన ఉపమానాలు తీసుకొని బోధించుచుండగా ఒకరోజు ఒక సైనికుడు వచ్చాడు. నిజంగానే సుత్తి తీసుకున్నాడు, నిజంగానే మేకులు తీసుకున్నాడు. ఆ నిజమైన సుత్తితో, నిజమైన మేకులతో ఆ నిజమైన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడి చేతిలో, కాళ్లలో మేకులు దిగొట్టాడు. అండ్ ఐ థింక్ when he was hammering, he was thinking, this carpenter is over. ఈ వడ్ల వాడి పని అయిపోయింది. అయిపోయిందా? Hallelujah. Can you clap and say no? And when he was hammering, he thought the carpenter is over because I've hammered the nails. But God the Father said, this carpenter is going to build lives always. అందుకని అన్నాడు, సమాప్తమైంది అన్నాడు. కొట్టేవాడు నా పని అయిపోయింది అన్నాడు. యేసుప్రభువు వారు అన్నారు, నా పనిని నేను సంపూర్తి చేశాను. I have completed the work. What a God we have. What a God we have. దాని తర్వాత ఇలాంటి వైఖరిని కనపరిచిన వారిని బట్టి యేసుప్రభువు వారు బాధతో చెప్పిన మాటలు చూడండి, 4వ వచనం. దాని తర్వాత నేను ప్రతిఫలం చెప్పేస్తాను, ఇప్పటికే టైం అయిపోయింది. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను. ఎంత బాధ ఉందో తెలుసా మాటల్లో. దిస్ ఇస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లాట్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్. ఫెమిలియారిటీ చాలా డేంజరస్ అండి, చాలా చాలా పరిచయం. కాబట్టి ఎప్పుడు, ఎందుకంటే యాజ్ హ్యూమన్ యాజ్ వీఆర్, మనం వ్యక్తులేగా చూస్తాం. అదే రీతిగా బెతల్లో పాస్టర్ పీటర్ శామ్యూల్ ఇస్ వెరీ ఫెమిలియర్. ప్రాబ్లం ఏంటంటే బాగా ఫెమిలియర్ అయిపోయేసరికి కొన్నిసార్లు ఏముంది మామూలే కదా అని చక్కని వాక్యపు సత్యాలను మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డోంట్ కమ్ సండే మార్నింగ్ ఆర్ ఎనీ అదర్ డే టు లుక్ ఎట్ పాస్టర్ పీటర్ శామ్యూల్, బట్ సే టుడే గాడ్ విల్ గివ్ మీ సంథింగ్ త్రూ దిస్ మ్యాన్, టుమారో సంబడి ఎల్స్. ఆయన ద్వారా దేవుడిచ్చే మాటలు నాకు కావాలి అన్న ఉద్దేశం దృక్పథం రండి. అప్పుడు ఈ అతి పరిచయమైన ముఖమును గురించి మీరు పట్టించుకోరు, లేకపోతే పెద్ద ప్రమాదం. యేసుప్రభువు వారు విషాదంతో చెప్పారు మాటలు. ప్రవక్త తన దేశంలో తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప. దీనిని బట్టి జరిగిన విషాదం. మూడవది ద రిజల్ట్. రీజన్ చూసాం, రియాక్షన్ చూసాం, రిజల్ట్ చూసి ముగించుకుందాం. ఎంత బాధ కలిగించే ప్రతిఫలము. ఆయన మళ్ళీ తిరిగి దర్శించాడు. మళ్ళీ తిరిగి దర్శించగా తన స్వంత గ్రామంలో ఉన్న వారు, తన బంధువులు, తనకి బాగా పరిచయమైన వారు, తన జీవితంలో క్షుణ్ణంగా చూసిన వారు బహు భయంకరమైన వైఖరిని కనపరిచారు. కాబట్టే చాలా తప్పు అసెస్మెంట్ చేశారు. మరి కుమారుడు కాదా, వడ్లవాడు కాదా, ఆల్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ దే వర్ అఫెండెడ్. వారు అభ్యంతరపడ్డారు. మొదట ఆశ్చర్యపడ్డారు, తర్వాత అభ్యంతరపడ్డారు. ఎందుకంటే ఆయన దేవుడిగా అంగీకరించడం వారికి ఇష్టంలా. ఎవరు వీళ్ళు? తన సొంత వారు అది ఎప్పుడూ మర్చిపోవద్దండి. అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఆయన రాకడ పర్యంతం కంటిన్యూ అవుతుందేమో. అందుకనే దేవుడు దీర్ఘశాంతమును చూపిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించుట ఇష్టం లేదు. అదే రీతిగా రక్షింపబడిన వారు మనం కూడా సహనమును, పట్టుదలను చూపించి దేవుని ప్రేమను పంచి పెడతానే ఉండాలి, మన పిలుపు వచ్చే వరకు, లేక ఆయన రాకడ పర్యంతం. ఏంటి రిజల్ట్? 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఎందువలన అక్కడున్న వారు చూపించిన వైఖరిని బట్టి, వారు చేసిన అజంప్షన్స్ ని బట్టి, వారు చేసిన అసెస్మెంట్ ని బట్టి, వారు చేసిన అంచనాన్ని బట్టి, ఇతడు వడవాడు కాదా, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు సోదరుడు సోయించో కాదా, ఇతడు కొత్త శక్తి నుంచి అసలు ఆల్రెడీ ఇతడు అంతకుముందే తాను చేసిన కార్యాలను బట్టి ఆయన ఎవరో చాలా స్పష్టంగా కనపరుచుకున్నాడు. ఇక మాట్లాడినట్టు ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పిన వారు వీరే. అయినప్పటికీ అభ్యంతర పడుతున్నారు. కాబట్టి
ఆయన అక్కడ కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపోయాను. అదే యేసు ప్రభు వారు ఆశ్చర్యపడింది టూ సిట్యువేషన్స్. భలే కాంట్రాస్ట్ అది. రెండో నేను చూపిస్తాను. కానీ ఇలా బాధ కలిగించే ప్రతిఫలం ఎందుకు? జాగ్రత్తగా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది దిస్ వన్ ఇంపార్టెంట్ ట్రూత్ ఐ వాంట్ యూ టు క్యారీ విత్ యూ. యేసు ప్రభు వారి యొక్క శక్తికి పరిమితి లేదు. లెట్ us accept and agree. ఆయన మనుషులకు అసాధ్యం కాదు, దేవునికి ఆల్వేస్. We say impossible, for God nothing is impossible. Nothing. అయితే మనం గమనించుకొని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, మనము కనపరిచే అవిశ్వాసమును బట్టి తన శక్తిని మనమే కుదించేస్తాం. ఎప్పుడు ఆ పొరపాటు చేయొద్దు. ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ అన్బిలీఫ్, ప్రే, లార్డ్ గివ్ మీ సమ్ మోర్ బిలీఫ్. కొన్నిసార్లు వి స్ట్రగుల్ కదా, అండ్ వి నీడ్ గాడ్స్ హెల్ప్. ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది. కాబట్టి ప్రభు నేను నమ్మలేను, ఇంకా జరుగుతుంది, కానీ నీ వాక్యం చెప్తుంది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు లిమిట్ యువర్ పవర్. ద పీపుల్ దేర్, బికాస్ ఆఫ్ దర్ అన్బిలీవ్ అండ్ బికాస్ ఆఫ్ దర్ యాటిట్యూడ్, దే డిడ్ంట్ రికగ్నైజ్ హిమ్ యాజ్ గాడ్. అయినప్పటికీ ప్రైజ్ గాడ్, ఆయన స్టిల్ కొన్ని అద్భుతాలు చేసి వెళ్ళాడు. ఎందుకంటే అలా చేయకుండా ఆయన వెళ్ళడే. ఆలోచించండి. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ మారిపోయేవాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యమైన స్వస్థత కార్యాలు సమస్తం చూసేవాళ్ళు. ఎప్పుడు వారు యథార్థంగా ఆయన ఎవరో విశ్వసించండి. It boils down to, do I believe him as completely God and completely man? And there is no blemish in him. ఆయన సంపూర్ణమైన దేవుడిగా, సంపూర్ణమైన మానవుడుగా, ఆయనలో ఏ లోటుపాటు లేదు. ఆయనకి నా పట్ల ఉన్న ఉద్దేశాలు మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు అని నేను నమ్మి విశ్వసించి, నా పట్ల వ్యక్తిగత ఉద్దేశం నువ్వు విశ్వసించి ఆయన వెంబడించినట్లయితే, అప్పుడు ఆయన శక్తి మనకి కావలసినంత ఇస్తాడు. హల్లెలూయా. సింపుల్ అండి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని లైట్లు ఇవన్నీ రన్ చేయడానికి కావాల్సినంత జనరేటర్ ఉంది సైడ్లో. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాదు, సల్మాన్ గారు ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. సో ఇవన్నీ చేయాలనుకుంటాం. ఆయన లోడ్ క్యాలిక్యులేట్ చేశాడు. సరే ఎన్ని ఏసీలు పెడతారు, ఎన్ని చేస్తారు, అన్ని చేసి డాక్టర్ చేసి మళ్ళీ దానికి బఫర్, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేయరు వాళ్ళు. మాక్సిమం 70% కన్జ్యూమ్ అయ్యేలాగా సార్ ఇన్ని కేవీ పెట్టండి, 135, 40, ఐ డోంట్ నో వరెవర్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో జనరేటర్ కొనేసాం, పెట్టేసాం. సల్మాన్ రాజు గారు చెప్పారు, బెస్ట్ తెచ్చేసాం, పెట్టేసాం. ఓకే, అందరం మన దగ్గరకు వచ్చాం. ఏమి పని చేయట్లేదు అనుకుందాం. ఏం పని చేయట్లేదు సార్, పని చేయట్లేదు. అదేంటండి పని లేదు సార్, పని చేయడు. వచ్చి చూశాడు. ఏంటి అంటే ఆ మెయిన్ పవర్ సప్లై ఆన్ చేయలే. నవ్వుకోవచ్చు కానీ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద పవర్ ఈజ్ ఇన్సైడ్, అన్లిమిటెడ్. యూ డోంట్ స్విచ్. అప్పుడప్పుడు అర్థమైందా? మెయిన్ సప్లై ఆన్ చేసుకున్నా మళ్ళీ ఒక్కొక్కరు ఏం చేయాలి? దానికి కావాల్సినంత పవర్. మరి ఎలక్ట్రిసిటీ గురించి మరి ఎంత పవర్ లైన్ ఉన్నా మరి నీకు కావాల్సిన సృష్టిస్తారే. మరి నీ లైఫ్ లైన్ చూసుకోవడానికి ఎప్పుడు నొక్కుతావు? ప్లీజ్. ఐ మీన్ దీనికంటే ఎగ్జాంపుల్ నాకు తెలియదు. ఐఎమ్ షూర్ దిల్ బి వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్, బట్ దిస్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు దానికి కూడా లిమిట్ ఉంది, రైట్? ఇప్పుడు ఇంకా ఉంది కాబట్టి సార్ ఇంకో 10 ఏసీ వేస్తామంటే ఏమంటారంట, సార్ మీరు ఈ జనరేటర్ లేకపోతే దానికి కూడా ఏదో మీరు చేసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం ఇంట్లో వచ్చలేదే. కానీ దేవుడి విషయం వచ్చేసరికి అక్కడ లిమిట్ లేదు. You need to switch it on and get over your unbelief. Then no power on earth can stop the power of God to do amazing things in your life. ఇక్కడేమో వారి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు, మరొక చోట ఒకరి విశ్వాసమును చూసి I don't recall the reference, but I think it is, Matthew chapter 8. ఇది ఒకటి చూపించండి ముగిస్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. సందర్భం ఏంటంటే 5 నుంచి చదవనవసరం లేదు, కానీ ఒక అధికారి తన యొక్క కుమారుడు గురించి, తన దాసుడు
దాసుడు అనారోగ్యంగా ఉంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, అంటే యేసుప్రభు వారు ఆశ్చర్యంగా నేను మీ ఇంటికి వస్తా అంటాడు. జనరల్గా మనమే ఉంటే, సార్ నేనైతే అసలు మీరు వస్తారని అనుకోలేదు, కానీ మీరు వస్తారని వద్దంటమా, నేనైతే వస్తాను అది కూడా ఎవరు సాక్షాత్ యేసుప్రభు వారు, ఎవరికి దొరకదు ఆ ఛాన్స్. కానీ ఏమన్నాడు చూడండి, నేను వస్తానని చెప్తే, సార్ అది కూడా చదవండి ఆ సంభాషణ. దట్ శతాధిపతి ప్రభా, నువ్వు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారులకు లోబడిన వాడును, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని అతనికి ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, అండర్లైన్ చేసుకోండి, ఈ ఆశ్చర్యం ఏంటి? వెంట వచ్చిన వారిలో చూచి ఇశ్రాయేలులో ఎవరికైనాను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా చెప్తున్నానని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎంత గంభీరమో తెలుసు. రెండు పోల్చుకోలేదు. ఇప్పుడు ఒకటేమో తన సొంత గ్రామము, యేసు ప్రభువుని పొట్టటము, పెరగటము, కుర్చీలు తయారు చేయటం, దివాలు తయారు చేయటం, అన్ని చూసిన వాళ్ళు, ఆయన అద్భుతాలు చేసిన వాడిని కూడా చూసిన వాళ్ళు, బాగా తెలిసిన. కాబట్టి వారికి అపనమ్మిక పెరిగిపోయింది. మరి వైఖరి అయితే ఏంటంటే మనకంటే కొంచెం బెటర్, కానీ ఇదే పెద్ద ప్రమాణం లేదు. వారి అవిశ్వాసమును చూసి కొన్ని అద్భుతాలు చేయటం తప్ప మరి ఏమీ చేయలేరు. కానీ ఒక అన్యుడి యొక్క విశ్వాసమును చూసి ఆశ్చర్యపడి అక్కడ మాట్లాడగా ఎక్కడో ఊర్లో ఉన్న తన దాసుడు స్వస్థపడ్డాడు. హల్లెలూయా. ఏంటండి దీనికి? ఇక్కడేమో అన్లిమిటెడ్ పవర్, ఇక్కడేమో లిమిటెడ్ పవర్. ప్రాబ్లం పవర్తో కాదు, స్విచ్తో. వారి అపనమ్మికని బట్టి, అవిశ్వాసాన్ని బట్టి శక్తి వారు ఆపేశారు దేవుని శక్తిని. ఇక్కడ తన విశ్వాసమును బట్టి దేవుని శక్తి కావాల్సినంత విడుదలయ్యింది. మీ దృష్టిలో యేసు ప్రభువు వారు ఎవరు? Is it just another Christian name? Because all our parents used to say Jesus is God, He is God. లేక ఆయనని వ్యక్తిగతంగా ప్రభువుగా తెలుసుకొని తద్వారా ఆయనతో నడుచుట బట్టి ఆయన ఈ జీవితంలో ఒక ప్రభువా రాజా. చాలా చక్కని ఆదరణ కలిగించే విషయం ఏంటంటే, నువ్వు నాకు ఆయన అక్కర్లేదన్నా, జాగ్రత్త, ఐ డోంట్ కేర్ అన్నా, ఐ డోంట్ వాంట్ యూ అన్నా, ఐ విల్ నెవర్ కమ్ టు యూ అన్నా, గాడ్ విల్ సే ఐ స్టిల్ లవ్ యూ, ట్రస్ట్ మీ. నువ్వు ఏమన్నా చెప్పు, ఆయన అంటావు, ఎందుకంటే నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. వెళ్ళడండి. ట్రై వాట్ యూ మే వాంట్, యూ సే ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ విత్ యూ, హీ విల్ స్టాండ్ అవుట్ సైడ్ అండ్ కీప్ నాకింగ్. కానీ మరి నీకు ఎంత టైం ఉంటుంది అన్నది నేను చెప్పలేను, నువ్వు చెప్పలేము. అలాగని ఏమందుము, ఇక నువ్వు పాపంలో నిలిచి ఉందమా అట్లు అనరాదు. ప్రార్థన చేసుకుందాం. ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ ఫెమిలియర్ ఇన్సిడెంట్. అనేక పర్యాయాలు మీరు ఇది చదివి ఉండొచ్చు. నేను కూడా ఈ వాక్య భాగం నుంచి వర్తమానం ఇచ్చాను. ఇతర దైవజనుల యొక్క వర్తమానాలు కూడా మీరు వినుండొచ్చు, మీరే ధ్యానం చేస్తుండొచ్చు. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మాటల్లో ఏ మాటల ద్వారా మీరు ఆకర్షింపబడ్డారు? మీ మనసును ఏది ఆకట్టుకుంది? రక్షణ అనుభవం లేని వారు ఏ ఉద్దేశమును బట్టి ఇంకా మీరు అభ్యంతరపడుతున్నారు ఆయన ఆహ్వానించడానికి? వాట్ ఈస్ దట్ రీజన్ దట్ యు ఆర్ స్టిల్ బీయింగ్ అఫెండెడ్ విత్ ద వన్ హూ లవ్స్ యూ, హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ? ఈరోజు మీ హృదయం ఆయనకి ఇస్తారా యథార్థంగా? ఇక్కడ ఉన్నవారు, రక్షణ అనుభవం లేని వారు, ఆన్లైన్లో ఈ సర్వీస్లో పాల్గొంటున్న మీరు యథార్థంగా, ఏదో భావోద్రేకాలను బట్టి కాదు, ఇమోషనల్ గా కాదు, జెన్యూన్లీ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు హిమ్? ఎంతో మంది మీరు ఆయన సొంత రక్షణ స్వీకరించిన వారు ఉన్నారు. మరి ఆయన ప్రేమ ఎంత ఉన్నది మన జీవితాల్లో? మనలో సహనం ఎంతుంది? మనలో పట్టుదల ఎంతుంది? ఇతరుల పట్ల ప్రేమ చూపించడానికి, ఇతరుల పట్ల దీర్ఘశాంతం చూపించడానికి, ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకున్నట్టుకు మనం ఏం చేస్తున్నాం?
ఆయన యందు జ్ఞానములో మనం ఎదుగుతున్నామా? అట్టి దేవుని జ్ఞానమును బట్టి ఇతరులకి మనం ఆయన ప్రేమను పంచిపెడుతున్నామా? లేక ఆయన శక్తిని మనము పరిమితి చేస్తున్నామా? సరి చేసుకుందాం, సమర్పించుకుందాం. ఈ ప్రార్థన మనవు ఆయనకి సమర్పించే సమయము, అది ఏ మనమైనప్పటికీ దేవుని చిత్తమును కోరండి, దేవుని సహాయాన్ని కోరండి. గత వారం కానీ ఈ రోజు కానీ మీ పుట్టినరోజులు, వెడ్డింగ్ యానివర్సరీస్ మీరు జరుపుకున్నట్లయితే మిమ్మల్ని బట్టి వందనాలు. మా దయగల దేవా, పరిశుద్ధుడా, పదే పదే మాతో మాట్లాడుతున్న గొప్ప దేవా, మిమ్మల్ని మీరు కనపరుచుకుంటున్న రీతిని బట్టి వందనాలు నాయన. మేము శ్రద్ధ కలిగి మిమ్మల్ని సంతోష పెట్టే బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి. ఎందరైతే ప్రభు యథార్థంగా పశ్చాత్తాపడి తమ జీవితాలు మీకు సమర్పించుకున్నారో వారిని బట్టి వందనాలు. వారి జీవితాలను మీ అధీనంలో ఉంచుకొని మీ వాక్యమందు వారిని నాయన మీరు పెంచండి. ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోవడానికి వారికి సహాయము దయచేయండి. మీ నామం మెరిగిన వారము నాయన ఎంతో మంది ఉండగా మమ్మల్ని కూడా ప్రభు మీరు ప్రత్యేక రీతిగా దర్శించినందుకు వందనాలు. అప్పుడప్పుడు మేము ఎదుర్కొంటున్న అపనమ్మకాలను మేము జయించి అన్ని విషయంలో సంపూర్ణమైన నమ్మిక మీ ముందు ఉంచుతూ మీ శక్తిని నూతనంగా అనుభవించడానికి సహాయం దయచేయమని, సహనమును పట్టుదలను మా జీవితంలో పెంచుకోవడానికి మీరు కృపను చూపించమని కోరుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మన అర్పణలు దేవునికి సమర్పించే సమయము. ఈ పాట పాడుచుండగా మన కానుకలు దేవునికి సమర్పిద్దాం. ఇక్కడ ఉన్న వారము ఆన్లైన్లో ఆరాధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. మీకు టెక్నాలజీ అలవాటైతే, ఆ వసతి ఉంటే మీరు ఆన్లైన్ క్యూఆర్ కోడ్ వాడుతూ లేక నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ద్వారా మీ కానుకలు దేవునికి సమర్పించవచ్చు. వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్ముదు నా దేవా. నేను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్ముదు నా దేవా. నీవే నా జీవితమునకు ఆధారము, నా సమస్తము. నీవు లేని జీవితమంతా వ్యర్థమైపోవునయ్యా. నీవే నా జీవితమునకు ఆధారము, నా సమస్తము. నీవు లేని జీవితమంతా వ్యర్థమైపోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసయ్యా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేసయ్యా ఆరాధన. మనం బాల సహవాసంలో పాల్గొక మునుపు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఇవాళ 3rd డే ఈవినింగ్ ఈ క్రాస్ రోడ్స్ అన్న యూత్ రిట్రీట్. ఇవాళ ఈవినింగ్ ఇట్ ఈస్ ఓన్లీ సింగింగ్ అండ్ సెలబ్రేటింగ్ జీసస్ ఇన్ అవర్ లైఫ్. సో ఒక కాన్సర్ట్ ఫార్మాట్ లో యవనస్తులు సిద్ధపడుతున్నారు. కాబట్టి ప్లీజ్ ప్లీజ్, చాలా మంది వచ్చారు, చాలా సంతోషం. ఇంకా ఎక్కువ మంది రావచ్చు. మీ స్నేహితులు తీసుకొని రండి. ఎగ్జాక్ట్లీ at 6 o'clock. లైవ్ స్ట్రీమింగ్ ఉండదు కావాలని, ఒకటి నిర్నిత్యం. ఎందుకంటే వర్షం పడింది, బహుశా రాకపోతారేమో అని. అయినా కూడా చాలా మంది వచ్చారు. అన్ని 3 అప్లోడ్ చేస్తారు మన టెక్ టీమ్ తర్వాత. కాబట్టి ప్లీజ్ ప్లీజ్ 13 to 30 years, come with your friends, anybody you can call, you will have a wonderful time, I can assure you that. ఇదొకటే ప్రత్యేకమైన ప్రకటన. యుద్ధం ఇక్కడ ఉన్న చూసారా? యుద్ధం 2
మిగతా వాళ్ళకి యుద్ధం అంటే ఏంటో తెలీదా? మిమ్మల్ని కూర్చోబెట్టి చూపిస్తాను నేను, కానీ అలా చేయటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే మాకు ఎక్కువ వ్యూస్ కావాలి. ఇండివిజువల్గా చూడండి, 5 episodes, 5th episode వచ్చేదాకా కూడా మీకు స్టోరీ అర్థం కాదు. మరి అందుకనే వెబ్ సిరీస్గా యుద్ధం 1 చూడాలి. చూడని వారు మీ ఫ్రెండ్స్ కి పంపించండి. అదర్ క్రిస్టియన్స్, ప్రైమర్లీ క్రిస్టియన్స్, అంటే నాన్ క్రిస్టియన్స్ చూడకూడదని కాదు. మా ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులు ఆ గొప్ప ఉజ్జీవం రావాలని. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. మీ క్రిస్టియన్ సర్కిల్స్ లో ఎక్కడున్నా, ఈ దేశంలో విదేశాల్లో ఎక్కడున్నా ప్లీజ్ ఫార్వర్డ్ చేయండి. కనీసం అంత సహాయం చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసి వారికి పంపించండి, చూడమని చెప్పండి, వారిని ప్రోత్సహించండి, ఇతర విశ్వాసులకు పంపించమని. తప్పకుండా దేవుడు తన ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే 8:30కి యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది 2nd episodes. అలాగా మిగతా 4 టోటల్ 5 episodes రిలీజ్ అవుతాయి. వివరాలని మన వెబ్సైట్ లో ఉంటాయి కాబట్టి మీరు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి వెనకాల రూమ్ కూడా మేము కొంచెం అరేంజ్ చేస్తాం పిల్లల్ని కూర్చోబెట్టడానికి. మరి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని ఒకవేళ మీరు తీసుకోవాలి, ఎందుకంటే మేము ఏ రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా రావచ్చు, నో ప్రాబ్లం. మాస్క్ వేసుకొని రావటం మంచిది. కాబట్టి వెనకాల రూమ్ కూడా రెడీ చేస్తాం. అప్పుడు మీరు ఒకవేళ పిల్లల్ని తీసుకొని వస్తుంటే దయచేసి మీరు వెనకాల రూమ్ యూజ్ చేసుకోండి. మరీ చిన్న పిల్లలు అయితే వెనకాల కూర్చోబెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ కూర్చోవాలని ఉంటే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకోగలిగితే ఒళ్ళో పెట్టుకోండి, లేకపోతే దయచేసి బ్యాక్ రూమ్ యూటిలైజ్ చేయండి. ఎందుకంటే మనం ఒకటే ఆరాధన చేస్తున్నాం. దేవుని యొక్క నడిపింపుని బట్టి పరిస్థితులను చూసి వీలైతే మళ్ళీ మనం గతంలో చేసినట్లే 2 ఆరాధనలు ఇంకా ఎక్కువ సీటింగ్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి ఈ విషయంలో సహకరించమని కోరుతున్నాను. యేసు ప్రభు వారిని మీ స్వంత రక్షగా స్వీకరించి బాప్తిసం ద్వారా ఆయన నామమును గణపరిచిన వారు ఎందరైతే ఇక్కడ ఉన్నారో మీ స్థలాల్లో మీరు నిలబడమని కోరుతున్నాను. గృహాల్లో ఉన్నవారు, వాళ్ళలో పాల్గొని ఇష్టపడి సిద్ధపరచుకున్నవారు మీరు సిద్ధపరిచిన ఆ జ్యూస్ ని, ఆ బ్రెడ్ ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. పాల్గొంటూ వారికి ఇవ్వండి. జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి. ప్రార్థనాపూర్వకంగా మీరు పాల్గొవచ్చు. ఈ పాట అయిన తదుపరి ప్రార్థన అయ్యాక మనం అందరం కలిసి పరిశుద్ధ బలలో పాల్గొందాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములు మునిగెనే, చెమట రక్తముగా మారినే, బహు దుఃఖములు మునిగెనే, చెమట రక్తముగా మారినే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. రొట్టె నిమిత్తము ద్రాక్షారసము నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మా దగ్గర దేవా పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు. మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారు చేసిన ఆ గంభీరమైన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ, నా పాపమునకు మా పాపములకు మానవాళి పాపమునకు బదులుగా వారిని మరణమునకు మీరు అప్పగించారు, మరణం నుంచి లేవనెత్తారు, పాపమునకు ప్రాయశ్చిత్తం దయచేశారు, నిత్య జీవనం ఇచ్చారు. వందనాలు నాయన. మరి ఆ సందర్భాన్ని, ఆ సంఘటనను వారిచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించాలన్న ఆశతో జ్ఞాపకం చేసుకొని పాల్గొబోచుండగా, ఇక్కడున్న రొట్టెను ద్రాక్షారసమును ప్రతి గృహంలో సిద్ధపరిచిన
రొట్టెను ద్రాక్షారసమును మీరు ఆశీర్వదించండి నాయన. మరి భయముతోనూ వాకుతోనూ కృతజ్ఞత కలిగి పాల్గొనడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడం చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ రొట్టెను మనము స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని ఇది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయడం చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ద్రాక్ష రసమును మనము స్వీకరిద్దాం. దయచేసి కూర్చోండి. వెళ్తున్నప్పుడు మీరు వీటిని డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకు ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలు నాయన. మరి ఇక్కడికి వచ్చి నేటి దిన ఆరాధనలో పాల్గొన్న వీరందరిని బట్టి వందనాలు. వందలాది మంది ప్రభు తమ తమ గృహాల్లో ఈ ఆరాధనలో పాల్గొన్న వారు ఉన్నారు. పేరు వరుసను దీవించండి. మీ సమృద్ధుల నుంచి వారి ప్రతి ఆకరణ తీర్చండి. వారి పట్ల మీ ఉద్దేశాలను బయలుపరచండి. మీ చిత్తానుసారంగా నడిపించండి నాయన. మరి మీ కొరకు శ్రేష్టమైన జీవితాలు, మీ ఉద్దేశాలు నెరవేర్చే జీవితాలు, మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలు నాయన, ఒక ఆరాధన వైఖరి కలిగిన జీవితాలు నాయన, అనుమానించకుండా సంపూర్ణమైన విశ్వాసం వ్యక్తపరిచే జీవితాలు మీరు మాకు దయచేయమని నాయన. మరి మీ ప్రేమని ఇతరులకు పంచిపెట్టడం విషయంలో మేము వెనకంద వేయక ముందంజ వేయడానికి సహాయం దయచేయమని, ఈ భయంకరమైన పాండమిక్ నుంచి ప్రభు మీరు విడుదలనిచ్చి మీ ఉద్దేశాలు నెరవేర్చి, మరి ముఖ్యంగా మీ నామమును నాయన ఆశ్రయించిన వారు, మీ బిడ్డలను చెప్పుకుంటున్న వారిలో యథార్థమైన ఉజ్జీవమును తీసుకుని వచ్చి మీ కొరకు బలమైన పనిముట్లుగా, సాధనాలుగా వాడుకోమని కోరుతూ ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించి గణపరచు పర్యంతం ప్రతి ఒక్కరితో మీ సన్నిధి నుంచి నడిపిస్తారని నమ్ముతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరిన గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. రాజ్యమయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో సదా తోడైండును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు స్తుతి మహిమలు